హలో ఎవ్రీవాన్. ఇక్కడొచ్చేసి ఇక నైట్ డిన్నర్‌లోకి కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. కాకరకాయ కర్రీ చేదు లేకుండా పిల్లలు ఇష్టంగా తినాలి అనంటే నేను కాకరకాయలు కడుక్కున్న తర్వాత ఒక చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ ఏసేసుకొని ఇక మనం ఒక 10, 15 మినిట్స్ అలా ఉంచుకోవాలండి క్యాప్ పెట్టుకొని. అలా ఉంచుకుంటే చేదనేది మనము కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు గట్టిగా చేతున పిండుకొని ఏసేసుకుంటే మనకు చేదనేది ఉండదండి. నేనెప్పుడు ఇలానే చేశాను కర్రీ చేసేటప్పుడు. చాలా మట్టుగా డైరెక్ట్ చాలామంది ఇట్లా కాకరకాయలు ఫ్రై చేయకుండా చేసేసా కదా! అలా పిల్లలకి కర్రీ ఇష్టం ఉండదు. చేదుంటది కదా అని తినరు. కాకరకాయ హెల్త్‌కి చాలా మంచిదండి. ఇట్లా నేను ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను ఆ రెసిపీ మీకు చూపిస్తాను. ఇక నేను నార్మల్‌గా క్యాజువల్‌గా డిన్నర్‌లోకి చేసుకుని నేను చూపిస్తున్నాను. నేను రెసిపీ మొత్తం పెట్టలేదు. ఇంక నేను చేసుకునేది చూపిస్తున్నాను. ఇక లెంత్ ఎక్కువైతదని చెప్పేసి నేను మొత్తం పెట్టలేదండి. ఇక్కడ ఫస్ట్ మనము ఆయిల్ ఏసేసుకున్న తర్వాతకు మనం మంచిగా బ్రౌనీస్‌గా వచ్చేటట్టు మనము ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అదే ఆయిల్‌లో ఆనియన్స్ వేసేసుకొని మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంగ పసుపు, చిల్లీ పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏసుకొని కలుపుకోవాలి. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను కంపల్సరీ చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇక్కడొచ్చేసి ఇంగ నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంగ అంట్లన్నీ తోమేస్తునండి. మనం అంట్లు తోమేటప్పుడు మనము చాలా మట్టుగా ఇట్లా బోర్లించుకుంటే వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయి అయి నీట్‌గా డ్రై అయిపోతాయండి. మళ్ళా మనము క్లాత్ పెట్టి తూడ్చేంత అవసరం ఏమి ఉండదు. మనము డైరెక్ట్ ఉట్టిగా ఎలో అలాగా ఇంగ తోమేసినాం పెట్టేసినాంలే అనుకుంటే మనకవి డ్రై అయిపోవండి. మొత్తం మరకల్లాగా ఉండిపోతాయి. చూడండి ఇలా మొత్తం బోర్లించుకుంటే మనం మార్నింగ్ వరకు మొత్తం డ్రై అయిపోతాయి. మన కబోర్డ్స్‌లో మనం నీట్‌గా సర్దేసుకోవచ్చు. లేకుంటే మనం డైరెక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే అలానే డైరెక్ట్‌గా తోమేసి కబోర్డ్‌లో పెట్టేస్తారండి. అలా పెట్టినామనుకో మన కబోర్డ్స్ అన్నీ ఖరాబ్ అయిపోతవి. కబోర్డ్సే కదండీ! నార్మల్ సెల్ఫ్‌లో అయినా గాని పెట్టినా గాని గలీజ్‌గుంటది. నేనెప్పుడు ఇలానే చేస్తానండి. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడేమో ఇంకా కొన్ని గ్రాసరీస్ అయిపోయినాయి. ఇంగా సెరామిక్ జార్స్ అండ్ డబ్బాలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మనం ఏవన్నా గ్రాసరీస్ అయిపోయినప్పుడు ఇక మనం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా బోర్లించుకొని పెట్టుకున్నాం అనుకో ఎప్పటికప్పుడు చేసేసుకుంటే నీట్‌గా ఉంటదండి. చూడండి నాకు కౌంటర్ టాప్ అంతా నీట్‌గా ఉంది. మార్నింగ్‌కి చాలా